వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తున్నాం కదా, మీరు కూడా అవి ఫాలో అవుతున్నారు. ఇంకా కొత్త వెరైటీస్ ఎవ్రీడే చూపిస్తూనే ఉంటాము. హెల్తీగా ఎలా చేసుకోవాలి, టేస్టీగా ఎలా ఉన్నాయని కూడా చెప్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి బ్యూటిఫుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసాం ఫస్ట్? సో ఇవాళ రెసిపీ వచ్చేసి మేథీ క్యారెట్ పులావ్. ఓకే, సో మేథీ క్యారెట్ పులావ్ మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో మేథీ కూడా చాలామంది ఎక్కువగా యూస్ చేస్తుంటారు కానీ బట్ కొన్ని కాంట్రాఇండికేషన్స్ అని ఉంటాయి కదా. సో ఎటువంటి కాంట్రాఇండికేషన్? సో కొంతమందికి మేథీతో ఎలర్జీ ఉంటుంది. సో మేథీ తీసుకునే వాళ్ళకి ఏంటి అంటే కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మేథీని కొంచెం తక్కువ చేస్తారు, బట్ అది కాంబినేషన్తో యూస్ చేస్తే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ అనేది త్వరగా రాదనమాట. ఓకే, పర్ఫెక్ట్. సో పులావ్ కాబట్టి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పులావ్స్ చేసాము ఇప్పటికీ, అండ్ ఎన్నో కాంబినేషన్స్ కూడా ఇంకా ఉంటాయి. అంటే చాలా మంచి మంచి కాంబినేషన్స్ ఉంటాయి అనమాట. సో క్యారెట్ మేథీ ఎలా ఉంటుంది ఏంటి ఆ కాంబినేషన్ చూడాలి. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పులావ్ అనగానే మనకు ఆ స్పైసెస్ కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ ఇక్కడ నువ్వు బ్రౌన్ రైస్ అంటే బాస్మతి బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నావు. అవును, పర్ఫెక్ట్. అండ్ మేథీ, సో యూజువల్గా మంచి కాంబినేషన్ యాక్చువల్గా ఇది. అండ్ పులావ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి ఆ ప్రిపరేషన్ చూడాలి. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా ఆలివ్ ఆయిల్, సో యూజువల్గా ఆలివ్ ఆయిల్ ఏ రెసిపీస్లో ప్రిఫర్ చేస్తే బాగుంటుంది? బిర్యానీసా లేకపోతే ఇట్లా పులావ్సా, సలాడ్స్, సూప్స్ ఇవి కూడా ఉంటాయి కదా. సో మనము ఎక్కువగా సలాడ్స్ ఇంకా సూప్స్లో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే చాలా బెటర్. సో ఎందుకంటే ఇందులో మనకు మంచి ఫ్యాట్స్ ఇంక్రీజ్ చేసేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఎవ్రీ మంత్ కూడా ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. లైక్ 1 month రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె, పల్లి నూనె, ఆలివ్, కెనోలా, ఇలా ఎవ్రీ మంత్ ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేది స్టోర్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే మంచి కొలెస్ట్రాల్ కూడా చక్కగా పెరుగుతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో ఆలివ్ నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత హోల్ స్పైసెస్, బిర్యానీ ఆకు కూడా, ఉల్లిపాయ ముక్కలు, సో కొంతమందికి ఆ స్పైసెస్ ఏవైతే ఫ్లేవర్ చాలా ఇష్టంగా ఉంటుంది. సో వాళ్ళు జస్ట్ మీరు ఎంత వేసారో అంత క్వాంటిటీ ఎవ్రీడే వాళ్ళ కర్రీస్లో కానీ లేకపోతే ఇలా పులావ్స్ చేసుకుంటే ఒకవేళ ఎవ్రీడే యూస్ చేయొచ్చా లేదా? బ్యాలెన్స్డ్ డైట్ యూస్ చేస్తూ స్పైసెస్ యూస్ చేస్తే ఏం కాదు, బట్ వాళ్ళ డైట్ ఇంటేక్ సరిగా లేకుండా అండ్ క్వాంటిటీ టైమింగ్ సరిగా మెయింటైన్ చేయకుండా ఫుడ్ తీసుకుంటూ స్పైసెస్ తీసుకుంటే మాత్రం వాళ్ళకు అల్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి కూడా, నెక్స్ట్ మేథీ, సో గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ అనేది మనం ఎంత వేసినా లాస్ట్కి ఇంత కొంచెం అవుతుంది. కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ చూస్ చేసుకోవాలన్నమాట. అవును. సో ఈ ఆకుకూరలు ఎక్కువగా మనం వేడి చేస్తే సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ పోతాయి అంటాం కదా. సో పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేయాలి వాటిని? సో ఏంటి అంటే ముఖ్యంగా రైనీ సీజన్లో వచ్చేసి మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లీచింగ్ ప్రాసెస్ చేస్తే ఆ కంటామినేషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఆ లీచింగ్ ప్రాసెస్ ఏంటి అంటే వామ్ వాటర్లో ఒక 15 to 20 minutes వాటిని సోక్ చేసి ఆ తర్వాత ఆ వాటర్ పారేసి కుక్ చేస్తే కనుక అందులో ఏదైనా డర్ట్ ఇంప్యూరిటీస్ ఉన్నా అది క్లీనప్ అయిపోతుంది. అండ్ ఎక్కువగా బాడీలో పొటాషియం కూడా పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే హైపర్ కెలమియా పొటాషియం అనేది ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటుందో బాడీలో వాళ్ళు మాత్రం తప్పకుండా ప్రతి సీజన్లో కూడా లీచింగ్ ప్రాసెస్ చేసి యూస్ చేసుకోవాలి. అండ్ వామ్ వాటర్, చాలా మంది హాట్ వాటర్ వేసేస్తూ ఉంటారు. సో వామ్ వాటర్ అది మాత్రం ల్యూక్ ఆర్ వామ్ వాటర్ యూస్ చేయాలి. అవును. సో ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత క్యారెట్, సో
సో తురిమి వేసాం కాబట్టి త్వరగా కుక్ అవుతుంది. మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. అవును, ఇంకొక స్పూన్. ముందుగా కొంచెం సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం పసుపు, అలాగే కొంచెం గరం మసాలా కూడా. ఇందులో పెరుగేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, పెరుగు అలాగే వాటర్ కూడా. చాలా మంచిది కూడా యాక్చువల్గా హెల్త్కి. మిల్క్ ప్రోడక్ట్స్ అలా యాడ్ చేస్తున్నారు, ఫ్రెష్ క్రీమ్ కావచ్చు లేకపోతే పెరుగు కావచ్చు ఇలా. ఓకే, కాస్త దాన్ని కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేలా కాసేపు ఉడికిద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా ష్రింక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్రౌన్ రైస్ కూడా వేసేద్దాం. ఓకే, స్పూన్. వావ్, మంచి అరోమా అయితే సూపర్గా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేద్దాం. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఓకే, లాస్య మేథి క్యారెట్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ మేథి క్యారెట్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మేథి క్యారెట్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. మేథి క్యారెట్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత క్యారెట్ తురుము, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మేథి క్యారెట్ పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా చాలా యమ్మీగా ఉంది. అండ్ పులావ్స్ అందరికి చాలా మందికి ఆ స్పైసెస్ చాలా ఇష్టం. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ బుర్జీ. వావ్, బ్రెడ్ బుర్జీ. సో ఎగ్ బుర్జీ అందరి ఫేవరెట్ అనమాట. సో బ్రెడ్ బుర్జీ ఇంకా ఏమేమి యాడ్ చేస్తావు ఇంగ్రీడియంట్స్ అనేది చూసేయాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో బెల్ పెప్పర్స్ అంటే గ్రీన్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ యూస్ చేస్తున్నాం అంటే కాంబినేషన్లో. పర్ఫెక్ట్. సో స్నాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు యాక్చువల్లీ కదా. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ముందుగా ఆలివ్ ఆయిల్, ఓకే, ఇంకొక స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు,
యూజువల్గా ఏంటంటే బ్రౌన్ బ్రెడ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఏది ఎక్కువగా యూస్ చేయాలి, లేకపోతే స్విచ్ ఆన్ అవుతూ ఉండాలా ఏంటి? మైదా బ్రెడ్ కాకుండా ఇప్పుడు మనకు మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ లేదంటే ఇలా బ్రౌన్ బ్రెడ్ కానీ వస్తుంది కదా, మనం దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి మోస్ట్లీ. అండ్ అలాగే ఎక్కువగా పిల్లలకు కూడా ఎవ్రీడే బ్రెడ్స్ పెట్టడం అంత మంచిది కాదు కాబట్టి కొంచెం వేరే దాంతో కూడా వాళ్ళకి ఇప్పుడు మనం చేసిన బ్రెడ్ బుర్జీ కానీ లేదంటే బ్రెడ్ జామ్ కానీ బ్రెడ్ ఆమ్లెట్ అలా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేస్తూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఓకే, తర్వాత బెల్ పెప్పర్స్, గ్రీన్ క్యాప్సికమ్, క్యారెట్ తురుము కూడా. సో క్యారెట్ చాలా మంచిది యాక్చువల్గా. ఎవ్రీడే క్యారెట్ తీసుకోవచ్చా? అండ్ ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? పచ్చిగా తీసుకోవాలా లేకపోతే కొద్దిగా కుక్ చేసుకోవాలా? సో డయాబెటిక్ పీపుల్ అయితే అది సలాడ్ ఫామ్లో మాత్రమే తీసుకోవాలి. నార్మల్ పీపుల్ దాన్ని కొంచెం జ్యూస్ లాగా కానీ లేదంటే దాన్ని కర్రీస్ లాగా ఎవ్రీడే తీసుకుంటుంటే మంచి వైటమిన్ ఏ ఉంటుంది. అండ్ అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కూడా వాళ్ళకి ఇప్పుడు అందరికీ కూడా సైట్ చాలా త్వరగా వచ్చేస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా గ్లాసెస్ పెట్టుకుంటూ కనిపిస్తున్నారు. సో వాళ్ళకి ఎవ్రీడే 2 క్యారెట్స్ తినిపించడం చాలా మంచిది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత స్పైసెస్ వేసేద్దాం. కొంచెం పసుపు, ఓకే, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ఉప్పు కూడా. మనం నెక్స్ట్ బ్రెడ్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. సో బుర్జీ కాబట్టి మనం చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఇంకా క్రంచీగా ఉంటుంది. అవును, ముందుగా సైడ్స్ కట్ చేసేసుకుందాం. సో జస్ట్ ఆప్షనేటే కదా, కావాలంటే ఉంచుకోవచ్చు సైడ్స్, లేదంటే మనం తీసేయచ్చు. సో యూజువల్గా ఏంటంటే ఎగ్స్ అలా ఎక్కువగా ఎవ్రీడే తీసుకున్న వాళ్ళకి కొంచెం చేంజ్ ఓవర్గా ఇలా బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. కొంచెం ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది. ఎస్, అవును. మోస్ట్లీ పిల్లలందరికీ కూడా హర్షీస్ కానీ జామ్ కానీ స్ప్రెడ్ చేసి ఇస్తూ ఉంటారు, లైక్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే. సో అలా కాకుండా కొంచెం ఇలా కూడా చేస్తే డిఫరెంట్ వెజీస్ కూడా యాడ్ చేసేయచ్చు ఇందులో. ఓకే, ఓకే, ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసేద్దాం. లైట్గా వాటర్ చల్లుదాం. ఓకే, సో బ్రెడ్ అయితే కొంచెం వేగాలి, ఎందుకంటే ఆ క్రంచీనెస్ వస్తే కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ కూడా పడితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ బ్రెడ్ బుర్జీ రెడీ అయిపోయింది. ఎస్,
టేస్టీ బ్రెడ్ బుర్జీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రెడ్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. బ్రెడ్ బుర్జీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పసుపు, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత బ్రౌన్ బ్రెడ్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రెడ్ బుర్జీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. పర్ఫెక్ట్గా ఉంది, క్రంచీగా. అండ్ యూజువల్గా రైనీ సీజన్లో కొంచెం మంచిగా ఇలా క్రంచీగా వేడిగా ఈవినింగ్ టైమ్స్ తీసుకుంటే పర్ఫెక్ట్. అండ్ లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ లాగా కూడా తీసుకెళ్ళచ్చు. ఆఫీస్కి కానీ స్కూల్స్కి కానీ పిల్లలు అయితే పర్ఫెక్ట్గా ఇష్టపడతారు. సో నార్మల్లీ మనం వెజీస్ కుక్ చేసి ఇస్తే అసలు తీసుకోరు, బట్ ఇలా బ్రెడ్లో మనం వెజీస్ కూడా యాడ్ చేసాం కాబట్టి హ్యాపీగా తినేస్తారు. సో దాని బెనిఫిట్స్ కూడా వాళ్ళు చక్కగా పొందుతారు. 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. అండ్ వెరీ నైస్. మరి రెండింటి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ చెప్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మేథీ క్యారెట్ పులావ్. మేథీలో వైటమిన్ సి, ఫోలేట్ అండ్ అలాగే వైటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మేథీ తీసుకోవడం వల్ల షుగర్ ఇంకా బీపీ 2 కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్స్ని కూడా బ్యాలెన్సింగ్గా ఉంచుతుంది. అండ్ అలాగే బాడీలో డీటాక్స్ చేయడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. లివర్ని కూడా చక్కగా క్లెన్స్ చేస్తుంది. అండ్ క్యారెట్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కెరటినైడ్, ఫ్లేవనాయిడ్ ఉండడం వల్ల మనకు ఐసైట్ కానీ ఐకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఇది కూడా బాడీని డిటాక్స్ చేస్తుంది. అండ్ అలాగే మంచి యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇవి ఎవ్రీడే 2 కనుక తీసుకుంటే మనకు చక్కటి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల దీనికి యూజ్ ఏంటి అంటే వైట్ రైస్తో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా, ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి షుగర్స్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వవు. అండ్ చక్కటి వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ బుర్జీ. బ్రౌన్ బ్రెడ్లో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే పిల్లలకి ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు గట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇందులో కూడా మనం క్యారెట్ యాడ్ చేసాము. సో క్యారెట్ తురుము ఎక్కువగా పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ కూడా చక్కగా పెరుగుతుంది. ఓకే. సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ టేస్ట్ వైజ్ అయితే ఆసమ్. అన్నిటికంటే నచ్చింది ఏంటంటే క్విక్గా అయిపోతాయి 2 రెసిపీస్, చాలా త్వరగా అయిపోతాయి. అండ్ ఈజీగా మనం లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.